ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఫ్రాక్ కుట్టినండి. నేను తీసుకోవాలండి ఒక ఆకడానికి థ్రెడ్ అయితే మనం పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మందం సైడ్ అయితే జాయింట్ అయితే చేయలేదు. మనక సైడ్ ఉక్సులు కాజాల పట్టి మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ నుండి ఇక్కడికి జాయింట్ చేసిన తర్వాత ఈ కిందిది అనేది మనం స్టిచ్చింగ్ చేస్తుంటారు. హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు 1 ఇంచ్ అయితే మనం ఖర్చు అయితే తీసుకున్నాం. లాంగ్ ఫ్రాక్ ఇటు సైడ్ హాఫ్ ఇంచు ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ అయితే స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దండి. మనం వెడల్పు 3.5 పొడవు అయితే 12 ఇంచెస్ తీసుకున్నా. ఎక్కువ ఉండాలి, ఒక సైడ్ హాఫ్ ఇంచు తక్కువ ఉండాలండి. ఎక్కువ ఉన్నదేమో కాజా పట్టి, తక్కువ ఉన్నదేమో ఉక్స్. ఇదిగోండి, ఇది మధ్యకి అయితే మార్కింగ్ కనపడుతుంది కండి స్ట్రైట్గా. ఇగో ఇక్కడ మధ్య కానుండి నడుం దగ్గర పట్టేయకుండా ఇక్కడ డ్రెస్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇక్కడ పట్టేయకుండా మంచిగా వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందండి పిల్లలకైతే. అలాగే హాఫ్ ఇంచు మంద క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మలుచుకోవడానికి. ఇదిగోండి స్ట్రైట్గా లైన్ గీసుకున్నాం కదా, ఈ లైన్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని మధ్యకైతే ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ మందం స్టిచ్చింగ్ అయితే ఉండాలి ఇక్కడ. ఇదిగోండి ఇటు నుంచి కూడా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ ఉంది కదా, మధ్యలో స్టిచ్చింగ్ అయితే మనం కటింగ్ పెట్టుకోవాలి. థ్రెడ్ అనేది కట్ కాకుండా మనమైతే కటింగ్ చేసుకోవాలి. పైపింగ్ వేసినాం కదా, ఇక్కడ నుంచి కట్టికి సరిపడినంత క్లాత్ అయితే మనం ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సమానంగా వచ్చేటట్టు ఉండాలి. ఇదిగోండి ఇలా కింది వరకు అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం ఇంకో స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలి. ఇటు నుంచి కూడా మనం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ మందం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర అయితే మనం ఇక్కడ కటింగ్ చేసినాం కదా, ఇక్కడ చేసిన తర్వాత కాజా పట్టి మీద ఈ ఉక్సుల పట్టి ఇలా మనకి కనిపించకుండా ఒక్క సైడే వచ్చే విధంగా ఉండాలండి. మనమైతే ఇక్కడ కొద్దిగా ఇలా రబ్ చేసుకోవాలి కొద్దిగా క్లాత్ అయితే. ఇక్కడ నుంచి ఇక్కడికి 3/4 ఇంచ్ మందం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎక్కువ దగ్గరనైతే క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా ఉన్నది లోపలికి ఇలా మలుచుకోవాలి నీట్గా. ఇక్కడ కొద్దిగా రబ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఊడిపోకుండా. ఇక్కడనేమో కాజా పట్టి, ఇదే ఉక్సుల పట్టి. ఇదిగోండి మనకైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నడుము ఉంది కదా, ఇక్కడ నడుము దగ్గర కటింగ్ అయితే ఉండాలండి. కటింగ్ ఉక్సుల పట్టి కాజా పట్టి ఇక్కడ కటింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పైనుంచి వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి పిల్లలకైతే. ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టేసినట్టు ఉండకుండా ఈజీగా డ్రెస్ వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏంటంటే డ్రెస్ టైట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇట్లా ఇదిగోండి ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే మనం బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్రాక్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి.